ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. గోవు శరీరంలో 33 కోట్ల దేవతలు కొలువై ఉంటుంది. గోవును ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. ముక్కోటి దేవతలు కొలువైయున్న గోవుకు ప్రదక్షిణాలు చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే. అలాగే గోమాతకు పచ్చ గడ్డిని తినిపిస్తే సాక్షాత్తు పరదేవతకు నైవేద్యం పెట్టినట్లే. గోమాతను పూజిస్తే సాక్షాత్తు పరదేవతకు పూజ చేసినట్లే. గర్భగుడిలో ఉన్న దేవుని విగ్రహాన్ని తాకి మన చేతులతో అలంకరణ చేయడానికి అనుమతించరు. కాని మనం గోవుకు అలంకరణ చేస్తే సాక్షాత్తు దేవతలకు అలంకరణ చేసినట్లే. ఎన్నో జన్మల పుణ్యం కలుగుతుంది. మన చేతుల మీదగా గోవుకు ఆహారం తినిపిస్తే మీ జీవితం అద్భుతంగా మారి పట్టిందల్లా బంగారమవుతుందని, రాజయోగం పడుతుందని వేద పండితులు చెబుతున్నారు. గోవులకు సేవ చేయడం వలన జన్మజన్మల పాపాలు నశించి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. సులభంగా దైవానుగ్రహం లభిస్తుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఎల్లప్పుడూ మీ కుటుంబానికి శుభమే జరుగుతుంది. మరి ఇంతటి పవిత్రమైన గోమాతకు కొన్ని ఆహార పదార్థాలు తినిపిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో పాటు ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. గోవుకు ఎలాంటి ఆహారం తినిపిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు కలుగుతాయి. చదువులో మంచి ర్యాంకులు సాధిస్తారు. జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తారు. బాగా అప్పులు ఉన్నవారు నానబెట్టిన కందులను గోమాతకు తినిపిస్తే త్వరలోనే మీ అప్పుల సమస్యలు తొలగిపోతాయి. మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. బాగా డబ్బు సంపాదించాలనుకునేవారు మినపపిండిలో బెల్లం కలిపి గోమాతకు తినిపిస్తే మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. నానపెట్టిన బియ్యాన్ని గోమాతకు తినిపిస్తే కుజ గ్రహదోషాలు తొలగిపోతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. కోర్టు సమస్యలు తొలగిపోతాయి. జామ పండును గోమాతకు తినిపిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే తల్లిదండ్రుల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను తినిపిస్తే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. మీ కుటుంబంపైన నరఘోష ఉంటే గోమాతకు బంగాళదుంపలను తినిపిస్తే నరదిష్టి మొత్తం తొలగిపోతుంది. వివాహం కానివారు గోమాతకు టమాటాలను తినిపిస్తే గొప్ప సంబంధం కుదురుతుంది. గోమాతకు ఆకుకూరలను తినిపిస్తే జీవితంలో బాగా స్థిరపడతారు. తొందరలోనే ధనవంతులు అయి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలో కలహాలు ఉన్నవారు అస్తమానం మీ కుటుంబంలో గొడవలు జరుగుతుంటే నానబెట్టిన పచ్చి శనగలను గోమాతకు తినిపిస్తే కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు. కాబట్టి మీ పూజ గదిలో గోమాత విగ్రహాన్ని కాని గోమాత పటాన్ని కాని పెట్టుకుంటే మీ ఇంట్లో ముక్కోటి దేవతలు సంచరిస్తారు. మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలన్నా, భూములు కొనాలన్నా మీ పూజ గదిలో గోమాత విగ్రహాన్ని పెట్టుకుంటే మీ ఆస్తిపాస్తులు పెరిగే అవకాశాలు ఉంటాయి. గోవు మోకాళ్ల భాగంలో అష్టవసువులు నివసిస్తారు. కాబట్టి గోవు మోకాళ్లను తాకిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నానబెట్టిన పెసరపప్పును గోమాతకు తినిపిస్తే అనారోగ్య సమస్యలు తీరిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. గోమాతకు పచ్చి గడ్డిని తినిపిస్తే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది. గోమాతకు గోధుమ రొట్టెలను తినిపిస్తే త్వరలోనే కొత్త ఇంటిని నిర్మించే అవకాశం ఉంది. నెలలో ఒక్కసారైనా సరే గోవు తోగను నిమిరితే ఎంతో అదృష్టం కలుగుతుంది. గోవు తోకను నిమిరి గోవు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. గోవుకు ప్రదక్షిణాలు చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణాలు చేసినట్లేనట. జీవితంలో ఒక్కసారైనా సరే మీ చేతుల మీదగా గోమాతకు పండ్లను తినిపిస్తే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి మనం పాయసం తినిపించినంత పుణ్యఫలితం లభిస్తుంది. ఆవు పాదాలను తాకి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. గోవుకు మంచి నీటిని తాగిపిస్తే విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు. ప్రతి శుక్రవారం ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ భర్త ఆదాయం బాగా పెరుగుతుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో అఖండ రాజయోగం కలుగుతుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, ఉద్యోగం కోసం విశ్వప్రయత్నం చేస్తున్నవారు గోధుమ పిండిలో బెల్లం కలిపి గోమాతకు తినిపిస్తే ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు
గోమాతకు దొండకాయలను తినిపిస్తే ప్రశాంతత లభిస్తుంది. గోమాతకు అరటి పండ్లను తినిపిస్తే సమాజంలో గౌరవం పెరుగుతుంది. సంతానం కోసం వేచి చూస్తున్నవారు గోమాతకు వంకాయలను తినిపిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు ఆవు ఫోటోను చూసి బయటకు వెళ్తే మీరు వెళ్లే పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. నానబెట్టిన కందులను గోమాతకు తినిపిస్తే కోపం తగ్గుతుంది. నానబెట్టిన బొబ్బట్లను గోమాతకు తినిపిస్తే ధనాభివృద్ధి ఉంటుంది. ఒక్కోసారి మన ఇంటి ముందుకు ఆవు వచ్చి నిలబడుతుంది. ఏ ఇంటి ముందైతే గోమాత వచ్చి నిలబడుతుందో వాళ్లకి అదృష్టం కలిసొస్తుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి మీ ఇంటి ముందుకు ఆవు వస్తే ముక్కోటి దేవతలు వచ్చి మీ ఇంటి ముందు నిల్చునట్టేనట. కాబట్టి మీ ఇంటి ముందుకు గోవు వచ్చి నిలబడితే ఎదురు చూసేలా చేయకుండా వెంటనే గోవుకు ఆహారం పెట్టండి. పచ్చి కొబ్బరిని గోమాతకు తినిపిస్తే 7 తరాల ఐశ్వర్యం కలుగుతుంది. డబ్బు సమస్యలు తొలగిపోతాయి. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతకు దోసకాయలను తినిపించండి. దీంతో మీకు శత్రు నివారణ జరుగుతుంది. గోమాతకు బెండకాయలను తినిపిస్తే మీరు చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి విజయాలు సాధిస్తారు. విజయం మీ వెన్నంటే ఉంటుంది. గుడిలో ఉన్న గోవుకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గోమాతకు నమస్కారం చేసుకుంటే మీ జీవితం ధన్యమైనట్లే. కోటి జన్మల అదృష్టం కలుగుతుంది. గోవులు నేలపైన నడిచి వెళుతుంటే వాటి వెనుకన మనం నడిచినప్పుడు వాటి కాళ్ల నుండి లేచిన మట్టి మన మీద పడితే అప్పుడు మనం ఒక పవిత్ర గంగా స్నానం చేసినట్లేనట. ఇటువంటి పవిత్రత ఒక్క ఆవులకు మాత్రమే ఉంటుంది. శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా గోమాతను పూజించి గోపాలకుడైనాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.